హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు వర్మ మేక్ యూట్యూబ్ ఛానల్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు కొత్తగా మా వీడియో చూస్తే ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో హీరో ఎక్స్ట్రీమ్ 125R ఈ బండి గురించి అయితే డీటెయిల్గా తెలుసుకుందాం. 125cc వేరియంట్లో ఎక్స్ట్రీమ్ 125R అయితే బెస్ట్ చాయిస్గా చెప్పవచ్చు. 2025 హీరో ఎక్స్ట్రీమ్ 125R బ్లాక్ కలర్ వేరియంట్ అయితే మన దగ్గర ఉంది. ఇంజన్ విషయానికి వస్తే ఈ బండి సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ 2 వాల్వ్స్ 124.7cc BS6 ఇంజన్ అయితే దీనికి లభిస్తుంది. అలాగే ఎయిర్ కూల్డ్ ఇంజన్ అయితే ఇచ్చారు. పవర్ వచ్చేసి 11.4 PS ఎట్ 8250 RPM. టార్క్ వచ్చేసి 10.5 Nm ఎట్ 6500 RPMగా ఉంది. 2 వేరియంట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సింగిల్ సీట్, స్ప్లిట్ సీట్. ఫ్యామిలీ కోసం అయితే సింగిల్ సీట్ అయితే బెటర్ చాయిస్గా చెప్పవచ్చు. కానీ ఈ బండి బైక్ సైడ్ సీట్ కొంచెం హైట్గా ఇచ్చారు. ఇది అందరికీ కొంచెం కంఫర్ట్గా ఉండకపోవచ్చు. ఈ బండికి రియర్లో అయితే హైడ్రాలిక్ అడ్జస్టబుల్ మోనో సస్పెన్షన్ అయితే ఇచ్చారు. అలాగే రియర్ వీల్ విషయానికి వస్తే 120/80 17 ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్ అయితే ఇచ్చారు. అలాగే 130mm డ్రమ్ బ్రేక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఈ బైక్కి. దీని ట్యాంక్ కెపాసిటీ వచ్చేసరికి 10 లీటర్ అయితే ఉంది. ఫ్యూయల్ ఇంజెక్టర్ సిస్టమ్ అయితే ఈ బండికి ఇచ్చారు. హెడ్లైట్స్ విషయానికి వస్తే ఫుల్లీ ఎల్ఈడి హెడ్లైట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. హెడ్లైట్ డిజైన్ అయితే యూనిక్గా డిజైన్ చేశారు. 125cc వేరియంట్లో యూత్కి అయితే కరెక్ట్గా సూటబుల్ అవుతుంది ఈ బైక్. అలాగే ఇండికేటర్స్ అయితే ఎల్ఈడి ప్రొవైడ్ చేశారు. హజార్డ్ లైట్స్ అయితే ఇవ్వడం జరిగింది. 4 ఇండికేటర్ అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే మీటర్ విషయానికి వస్తే ఫుల్లీ డిజిటల్ మీటర్ అయితే ఉంది. గేర్ ఇండికేటర్ అయితే ప్రొవైడ్ చేశారు. కాకపోతే విజిబిలిటీ సరిగా లేదు. ఎండలో డ్రైవ్ చేసేటప్పుడు సరిగా కనపడకపోవచ్చు మీటర్. ఈ బండికి లేడీస్ ఫుట్ రెస్ట్ అనేది ప్లస్ పాయింట్. చాలా బాగుంది లేడీస్ ఫుట్ రెస్ట్ అయితే. ఈ బండి ఫ్రంట్ విషయానికి వస్తే టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఇచ్చారు. అలాగే బ్రేక్ విషయానికి వస్తే 276mm డిస్క్ బ్రేక్ అయితే ABSలో ప్రొవైడ్ చేశారు. ఈ బండికి బ్రేకింగ్ సిస్టమ్ అయితే బాగుంది. ఇక మైలేజ్ విషయానికి వస్తే 66 kmpl అని కంపెనీ వాళ్ళు మెన్షన్ చేశారు. కానీ ఈ బండికి 50 నుంచి 55 వరకు అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అలాగే ఫ్రంట్లో ABS అయితే దీనికి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫ్రంట్ వీల్ విషయానికి వస్తే 90/17 అయితే ఇచ్చారు. అలాగే ఈ బండి కలర్స్ విషయానికి వస్తే 3 కలర్ వేరియంట్స్ అవైలబుల్గా ఉంది. రెడ్, బ్లూ, బ్లాక్ 3 వేరియంట్స్గా అవైలబుల్గా ఉంది. యాక్సిలరేషన్ వచ్చేసరికి 0 to 60 kmph అయితే 5.9 సెకండ్లో రీచ్ అవుతుందని కంపెనీ వాళ్ళు అయితే చెప్పారు. అలాగే ఈ బండి ఓవరాల్ వ్యూగా చూస్తే ఓవరాల్ లెంత్ వచ్చేసరికి 2009 mm, ఓవరాల్ విడ్త్ 793 mm, ఓవరాల్ హైట్ 1051 mm, గ్రౌండ్ క్లియరెన్స్ 180 mm, కర్బ్ వెయిట్ వచ్చేసరికి 136 kgsగా ఉంది. ఈ బండి విషయంలో నాకు నచ్చిందంటే ఈ బండి సౌండ్, ఇంజన్ సౌండ్ అయితే అంతలా ఏం బాగాలేదు. ఇంజన్లో నాయిస్ అయితే ఎక్కువగా వస్తుంది. ఈ బండి ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి హైదరాబాద్లో అయితే 1,20,000 ఉంది. ఈ రేటు ప్లేస్ని బట్టి మారవచ్చు. ఫైనల్గా 125cc వేరియంట్లో ఇది ఒక మంచి బైక్గా చెప్పవచ్చు. అమ్మకాల విషయానికి వస్తే TVS రైడర్ 125 దీనికన్నా ముందు ఉంది. ఈ బండి అయితే యూత్కి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఫ్యామిలీకి అయితే కొంచెం సెట్ కాకపోవచ్చు. మా వీడియోని ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు వర్త్ అనిపించినట్టయితే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను.